హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే, సో మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ 2025 అయితే మనకు కంప్లీట్ అయ్యింది. సో ఫర్దర్ గా చాలా మంది పేరెంట్స్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కి సో ఒక డౌట్ అయితే ఉంది. సో ఈ డౌట్ అనేది అందరికీ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సైనిక్ స్కూల్ కి సంబంధించి ఎగ్జామినేషన్ రాశారో మీరు ఒక బ్యాడ్ న్యూస్ అనేది వినే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ బ్యాడ్ న్యూస్ అనేది తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చిందంటే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది అవుతుందండి. సో వీడియో క్లియర్గా మీరు విన్నట్లయితే సో క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది ఏదైతే ఉందో ఎవరైతే 6th క్లాస్ అండ్ 9th క్లాస్కి సంబంధించిన విద్యార్థులు రాశారో మీకు అందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ అనేది రావటం అయితే జరిగింది. సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలమ్మా. మళ్ళీ నేను రిమైండ్ చేస్తున్నాను. సో మీకు తెలిసినట్లయితే చేసుకోండి, లేదంటే ఇక్కడ కార్డ్స్లో నేను వీడియో అనేది పెడతాను. అట్ దట్ సేమ్ టైం డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే వీడియో ఎండింగ్ లో కూడా నేను వీడియో అనేది మీకు డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. వీడియో చూడండి, ఓకేనా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 10 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. అట్ దట్ సేమ్ టైం మన అన్నపూర్ణ అకాడమీ యాప్ లో ఎవరైతే నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉంటారో సో ఆ విద్యార్థులకి అతి తక్కువ ప్రైజెస్ లో మేము కోర్సెస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. గత 10 years గా మనకి సో ఇన్స్టిట్యూట్ అయితే రన్ చేయడం అయితే జరుగుతుందండి, ఆన్లైన్ క్లాసెస్ కూడా. సో ఈ కోర్సెస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎవరైతే సో సీట్ సంపాదించాలనుకుంటారో నవోదయ కానీ సైనిక్ స్కూల్లో కానీ సో చాలా హెల్ప్ అవుతాయి. సో యాప్ ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను. సో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసినా సరే అక్కడైనా మీరు అన్నపూర్ణ అకాడమీ టైప్ చేసినట్లయితే యాప్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ చూడండి. సో నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి, ఓకే. సో ఇప్పుడు మనం టాపిక్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి తెలుగు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఇప్పుడు మనకి సో 2 స్టేట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి మనకి ఏంటి ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ, ఓకే. సో లాస్ట్ ఇయర్ మనకి 2024 వరకు కూడా సో ఏదైతే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది అయిందో సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ లో మనకి సో చాలా క్లియర్ గా కూడా అందరికీ తెలిసింది ఏంటంటే సో ఇక్కడ మనకి ఏదైతే కోరుకొండ అలాగే మనకి సో కలికిరి ఈ 2 స్కూల్స్ కూడా ఈ 2 స్టేట్స్ సంబంధించే ఉంటాయి. సో అందరికీ కూడా ఇది మనకి ఏంటి హోమ్ స్టేట్ అనేది అవుతుంది అనమాట. సో అందరికీ కూడా సో అది ఓన్ మనకి ఏంటంటే సో స్కూల్స్ అనేవి మీకు అందరికీ తెలిసిందే. సో క్లియర్ ఇది, ఓకేనా. ఇప్పటి వరకు మనకి 2024 వరకు. బట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ లో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో వాడు నోట్ అని చెప్పేసి హైలైట్ చేస్తూ కూడా మనకి ఒక నోటిఫికేషన్ అనేది సో అక్కడ ఇవ్వటం అయితే జరిగింది. సో బ్రౌజర్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో అక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీకు చూపిస్తుందని చూడండి అమ్మా. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఏదైతే తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారో ఈ తెలంగాణ స్టూడెంట్స్ కి ఈ కలికిరి స్కూల్ కానీ లేదా కోరుకొండ స్కూల్ కానీ హోమ్ స్టౌట్ అయ్యే అవకాశం అనేది లేనట్లే. ఇది మీకు సో తగిన సమయం చూసుకొని మీకు చెప్పడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అక్కడ ఏంటంటే మనకి ఇంటిమేషన్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. కన్ఫర్మ్ అయితే చేయలేదు, కానీ తగిన సమయం చూసుకొని మీకు ఇంటిమేషన్ అనేది ఇవ్వాల్సి అనేది ఉంటుందన్నమాట. అయితే అది హోమ్ స్టేట్ అయినా అవ్వచ్చు లేదా మనకి అదర్ స్టేట్ కిందకైనా మీకు తీసుకోవాల్సిన అవకాశం అనేది ఉందన్నమాట. ఇది మీకు ఎప్పుడు అవుతుంది ఏదైతే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయో సో అప్పుడు మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. ఇప్పటి వరకు కూడా దీని మీద ఎటువంటి క్లియర్ గా మనకి న్యూస్ అనేది లేదు కాబట్టి మీకు ఖచ్చితంగా నేను చెప్పట్లేదు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అట్ దట్ సేమ్ టైం ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా కాల్ చేసి ఈ విషయాన్ని అడుగుతున్నారు. తెలంగాణ స్టూడెంట్స్ కి కోరుకొండ అండ్ కలికిరి ఈ 2 కూడా హోమ్ స్టేట్ కిందకి వస్తాయా లేకపోతే అదర్ స్టేట్ కింద వస్తాయా నాకు కన్ఫర్మ్ చేయండి అని చెప్పి. సో అందుకోసం నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి. ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారో సో ప్రస్తుతానికి మీ స్టేటస్ అనేది పెండింగ్ లో ఉంది. మీరు హోమ్ స్టేట్ అయినా అవ్వచ్చు లేదా అదర్ స్టేట్ కింద అయినా రావచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఇంతకు ముందు వీడియో స్టార్టింగ్ లో నేను చాలా క్లియర్ గా చెప్పాను. సో అసలు బ్యాడ్ న్యూస్ ఏంటి తెలంగాణ స్టూడెంట్స్ కంటే సో చాలా క్లియర్ గా చెప్తున్నాను. మీరు హోమ్ స్టేట్ కాదు అదర్ స్టేట్ కింద మీకు సో చెప్పడం అయితే జరిగినట్లయితే అప్పుడు తెలంగాణకు సంబంధించి ఎటువంటి సైనిక్ స్కూల్స్ కూడా ఉండవు.
సో క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదండి. మళ్ళీ చాలా మంది అంటారు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ఉంది కదా, అది మనకి సైనిక్ స్కూలే కదా తెలంగాణకు సంబంధించి అని అంటారు. సో మీకు చాలా క్లియర్ గా చెప్తున్నానండి, రుక్మాపూర్ సైనిక్ స్కూల్ అనేది సైనిక్ స్కూల్ కాదు, అది తెలంగాణకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో అదొక స్కూల్ అనమాట. కాకపోతే దాన్ని సైనిక్ స్కూల్ కింద కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ వరకు దానికోసం ప్రత్యేకించి నోటిఫికేషన్ ఇచ్చిన, ఈ ఇయర్ మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ దానికి సంబంధించి ఇవ్వలేదు. ఓకేనా, ఏదైతే సోషల్ వెల్ఫేర్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో అందులోనే కలిపేశాడు, అదే ఎగ్జామ్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి తెలియట్లేదు అనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు మాత్రం హోమ్ స్టేట్ కాదు అని చెప్పి కట్ చేసినట్లయితే తెలంగాణ విద్యార్థులకు అసలు సైనిక్ స్కూల్ అనేదే ఉండదు. సో ఇప్పుడు మీరు కోరుకుండా ఏదైతే కల్కిరి ఉందో ఈ 2 స్టేట్స్ కూడా మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ కింద అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దీనివల్ల మీరు నష్టపోయేది ఏంటో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏదైతే స్టాట్స్ ఉన్నాయో సో వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క 5 మినిట్స్ జాగ్రత్తగా వినండి అమ్మా, ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కల్కిరి స్కూల్లో మనకి టోటల్గా 105 సీట్స్ అనేవి ఉంటాయి. సో క్లియర్గా మీకు అర్థమవుతుందా. అండ్ కోరుకొండ దగ్గర మనం చూసుకున్నట్లయితే 93 సీట్స్ అనేవి మనకు ఉండటం అయితే జరుగుతుంది అనమాట. సో క్లియర్గా చూడండి అమ్మా, సో ఈ 105 సీట్లోని సో ఈ 71 సీట్స్ అనేవి మనకి ఏంటంటే హోమ్ స్టేట్కి సంబంధించినవి అనమాట ఇవి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువ సీట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ మనం జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. వేరే వాళ్ళు ఇంటరాప్షన్ అనేది ఖచ్చితంగా ఉండదు. సో మన తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు కానీ అదర్ స్టేట్స్ కింద వెళ్ళిపోయినట్లయితే సో చాలా వరకు కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. సో తెలంగాణ నుంచి సగం మంది విద్యార్థులు పక్కకు వెళ్ళిపోయినట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో ఎవరికి, సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఇది మీకు చాలా 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 గుడ్ న్యూస్ అనమాట, ఒకవేళ ఇది కానీ జరిగిందంటే మాత్రం. అదే మనకి కోరుకొండ చూసుకున్నట్లయితే ఏకంగా 62 సీట్స్ అనేవి హోమ్ స్టేట్ కనే ఉంటాయి. ఇక్కడ కూడా మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అమ్మా. సో ఒకవేళ ఇది జరిగిందంటే మాత్రం మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సో తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే అటెండ్ అవుతున్నారు కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గిపోతాయి. సో మాక్సిమం స్టూడెంట్స్ అనే వాళ్ళు మనకి ఇక్కడికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఈ 71 లో మళ్ళీ మనం తెలంగాణ వాళ్ళతో మనం పంచుకోవాల్సిన అయితే అవసరం లేదనమాట. ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారో తెలంగాణ స్టూడెంట్స్ తో పంచుకునే అవకాశం అనేది ఉండదు. ఈ 62 సీట్స్ లో కూడా తెలంగాణ స్టూడెంట్స్ తో మనం పంచుకునే వాళ్ళసిన అవసరం అనేది ఉండదు. ఇప్పుడు మన తెలంగాణ స్టూడెంట్స్ సంబంధించిన పరిస్థితి ఏంటంటే ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇప్పుడు 2 కూడా మనకి విడగొట్టేశారనమాట. ఇప్పుడు మనకి ఏపీ అనేది హోమ్ స్టేట్ అయిపోయింది. హోమ్ స్టేట్ అయిపోతే ఇప్పుడు వీళ్ళకి కాంపిటీషన్ అనేది సగానికి సగం తగ్గిపోతుంది కాబట్టి సో సీట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది అవుతుంది ఒకవేళ ఇది జరిగినట్లయితే. ఓకే, సో ఇప్పుడు మన తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏమంటారంటే సార్ ఒకవేళ అలా చేశారంటే మేము ఇప్పుడు అదర్ స్టేట్ లో ఉంటాం కదా, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో జాగ్రత్తగా మీకు చెప్తున్నాను వినండి అమ్మా. ఇప్పుడు మీరు అదర్ స్టేట్స్ కి వెళ్ళిపోయినట్లయితే మీకు జరిగే డిసడ్వాంటేజెస్ ఏముంటాయో సో జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు కల్కిరి అట్ ద సేమ్ టైం కోరుకొండ 2 స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి అదర్ స్టేట్స్ లో మనం చూసుకున్నట్లయితే ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 8, అట్ ద సేమ్ టైం డిఫెన్స్ 3 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం జనరల్ కేటగిరీ 12 మెంబర్స్ అనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోరుకొండలోని ఎస్సీకి 4, ఎస్టీకి కేవలం ఒకే ఒక సీట్ అనేది ఉంటుంది. ఓబీసీకి 7 సీట్స్ అనేవి ఉంటాయి, డిఫెన్స్ కి 3 సీట్స్ ఉంటాయి, జనరల్ కేటగిరీలో మనకి 11 సీట్స్ అనేవి ఉంటాయి. అండ్ గర్ల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్క కేటగిరీకి కేవలం ఒకే ఒక్క సీట్ అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ వన్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకొక డిసడ్వాంటేజ్మెంట్ మీకు ఏమిటి అంటే అదర్ స్టేట్కి వచ్చేటప్పుడు సో ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా అన్ని స్టేట్స్ కూడా అదర్ స్టేట్స్ అనేవి అయిపోతాయి. సో ఇప్పుడు కోరుకొండ అట్ ద సేమ్ టైం కల్కిరికి వేరే స్టేట్స్ వాళ్ళు ఎలా అప్లై చేసుకుంటారో మీరు కూడా అలాగే అప్లై చేసుకోవాల్సి అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి కోరుకొండ దగ్గరకు వచ్చినట్లయితే
ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న అన్ని స్టేట్స్ కూడా అప్లై చేసేసుకుంటాయి. ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో స్టార్టింగ్ నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అట్ ద సేమ్ టైం జార్ఖండ్కి సంబంధించిన వాళ్ళు, అలాగే మనకి మధ్యప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకుంటారు. అలాగే మనకి మహారాష్ట్ర వాళ్ళు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఈ స్టేట్స్ అన్నిటితో పాటు తెలంగాణ స్టేట్ అనేది ఇంకోటి ఎక్స్ట్రా అనమాట. ఉన్న ఈ తక్కువ సీట్స్కి ఈ అన్ని స్టేట్స్ కూడా పోటీ పడతాయి. సో దానివల్ల ఏంటంటే అదర్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే స్టేట్స్ వాళ్ళు ఉంటారో వాటి మధ్య కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతుంది, మీ కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఎక్కువైపోతాయి, సీట్స్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ అయిపోతాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి 33% అదర్ స్టేట్స్కి అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇందులో మళ్ళీ అదర్ కేటగిరీలో మనకి సో లాంగ్వేజ్ బేస్ చేసి కూడా డివైడ్ చేసే అవకాశం అనేది ఉంటుంది అదర్ స్టేట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి. సో అప్పుడు మీకు ఏంటంటే సీట్స్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. సో చాలా మినిమల్ అయిపోతాయి. 1-2 సీట్స్ కోసం మీరు పోటీ పడవలసి అనేది ఉంటుందమ్మా. ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్, మన తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అనమాట. ఇప్పుడు మీరు ఏంటంటే సంవత్సరం మొత్తం చాలా కష్టపడి చదువుతారు. కష్టపడి చదివిన తర్వాత మీకు మిగిలిన సీట్స్ ఏముంటాయి, 1-2 సీట్స్ తప్ప ఎక్కువ మనకి సీట్స్ అనేవి దొరకవు తెలంగాణ పిల్లలకి. సో ఇది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అనేది అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో చాలా క్లియర్గా మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. సో ఇది కానీ ఒకవేళ జరిగినట్లయితే నోటిఫికేషన్లో ఏదైతే మనకి సో ఆ క్లాజ్ అనేది మనకి సో మెన్షన్ చేశాడో అది మాత్రం జరిగిందంటే మాత్రం తెలంగాణని అదర్ స్టేట్స్ కింద మనకి ఇవ్వటం అయితే జరిగిందంటే సో అప్పుడు మీరు ఏమవుతారంటే సో ఏదైతే సైనిక్ స్కూల్స్ నుంచి సీట్స్ సంపాదించే ఏదైతే ఎబిలిటీ ఉంటుందో ఆ ఎబిలిటీని మొత్తాన్ని కోల్పోతారు మీరు. ఇక్కడ మనకి సైనిక్ స్కూల్స్లో తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతారు. అండ్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో అసలు సైనిక్ స్కూల్సే లేవు. సో ఇప్పుడు మీరు తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏం చేయాలి, అదర్ స్టేట్ కేటగిరీ కింద సో ప్రతి ఒక్క స్కూల్ కూడా మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. హోమ్ స్టేట్స్ అనేది మీకు అసలు సైనిక్ స్కూల్సే ఉండవు. ఇది సో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మై హోప్ ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి సో ఇది జరగకూడదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ పిల్లలను కూడా ఇంతకు ముందులాగే హోమ్ స్టేట్ కింద తీసుకున్నట్లయితే అప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కువగా జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అదే విధంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఖచ్చితంగా ఇది మాత్రం అది జరిగిందంటే మాత్రం ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్కి అది మాత్రం జరిగిందంటే మాత్రం ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ అయినా వాళ్ళు హోమ్ స్టేట్ మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా గల్లంత అయిపోతాయి. సీట్స్ వచ్చే అవకాశం అనేది చాలా కష్టం అయిపోతుంది. సో మీకు చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి కానీ ఛాన్స్ అనేది ఉంటుంది 270, 280. సో ఆ మార్క్స్ వచ్చినా సరే సీట్ వచ్చే అవకాశం అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు అమ్మా. సో చాలా కష్టం అనేది అయిపోతుంది. ఎందుకంటే సో చాలా ఎక్కువ మంది దానికి అప్లై చేసుకుంటారు కాబట్టి సో కష్టం అయిపోతుంది అనమాట. అదర్ స్టేట్ కింద మనకు ఉండే సీట్స్ చాలా తక్కువ కాబట్టి. ఓకేనా? సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు అడిగినట్లయితే మీకు క్లియర్గా నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఏ డౌట్ అయినా పర్లేదండి, నాకు అడిగినట్లయితే సో అక్కడ నేను ఈ వీడియోలో ఏదైతే మీరు అడిగిన కామెంట్ బాక్స్లో అడిగిన ఏదైతే డౌట్ ఉంటుందో కామెంట్లో తేలిపోతుందంటే కామెంట్లో నేను మీకు చెప్పడం జరుగుతుంది. లేదు అందరికీ తెలియాలి న్యూస్ అనుకున్నట్లయితే ఖచ్చితంగా నేను కంప్లీట్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదమ్మా. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియోని ఫార్వర్డ్ చేయండి. చేసినట్లయితే మాకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. వీడియో క్లోజ్ చేసే ముందు ఆ పని చేయండి. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.